ఈ విశ్వాన్ని ఎవరో బిగిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ విశ్వానికి బిగినింగ్ లేదు, అలాగే ఎండింగ్ కూడా లేదు. ఈ క్వశ్చన్ని అన్ని రిలీజియన్స్ బాగా ఉపయోగించుకుంటున్నాయి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ విశ్వాన్ని ఎవరు బిగిన్ చేశారని తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే మన మైండ్లు చాలా చిన్నవి. ఎటర్నిటీ టు ఎటర్నిటీ, బిగినింగ్ లేని ఎండింగ్ లేని ఇంత విశాలమైన విశ్వాన్ని ప్రారంభం లేకుండా ఎలా సాధ్యమని భావించలేకపోతున్నాం. అందువల్ల ఈ విశ్వాన్ని ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు బిగిన్ చేశారు అనే క్వశ్చన్ అరైజ్ అవుతుంది. ఒకవేళ ఇప్పటికే ఎవరైనా విశ్వాన్ని బిగిన్ చేసి ఉంటే దాన్ని బిగినింగ్ అని పిలవలేం, అక్కడ ఎవరో ఒకరు ఉన్నారనుకోవాలి. మీరు ఒకవేళ గాడ్ నెసెసరీ అని ఆలోచిస్తే దేవుడే ఈ విశ్వాన్ని క్రియేట్ చేశాడు అనే ఓర నింపిస్తుంది. సో విశ్వానికి బిగినింగ్ ఉందని. ఓకే, మరి ఇప్పుడు దేవుడిని ఎవరు క్రియేట్ చేశారు? మళ్ళీ సేమ్ ప్రాబ్లంలు ఇరకపోతారు. అండ్ అన్ని మతాలు ఏం చెప్తాయంటే దేవుడు ఎటర్నల్గా ఎగ్జిస్ట్ అయి ఉన్నాడు, ఎవరో క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో దేవుని క్రియేటర్ లేడు అంటారు. అది దేవుని విషయంలో ఎటర్నల్గా ఉన్నాడు అనేది నిజమైతే మరి విశ్వం కూడా ఎటర్నల్గా ఉంది అనేది ఎందుకు నిజం కాదు? విశ్వం అటానమస్, దానంతటా అదే ఎగ్జిస్ట్ అయి ఉంది, అక్కడ ఏ క్రియేటర్ అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ ఆ క్రియేటర్కి మరొక క్రియేటర్ కావాలి. అండ్ మీరు అదే క్వశ్చన్లో మళ్ళీ అక్కడే రౌండ్ అండ్ రౌండ్ సర్కిల్ తిరుగుతున్నట్టు ఉంటుంది, కానీ ఆ సర్కిల్ కంప్లీట్ అవ్వదు, అసలు ఆ క్వశ్చన్ సాల్వ్ అవ్వదు. ఎందుకంటే క్వశ్చనే రాంగ్ క్వశ్చన్ అడిగారు. విశ్వానికి బిగినింగ్ లేదు, ఇది ఎవరి ద్వారా క్రియేట్ చేయబడలేదు, అలాగే దీనికి ఎండింగ్ కూడా లేదు అని గుర్తుంచుకో. ఒకవేళ బిగినింగ్ ఉంటే దానికి ఎండింగ్ కూడా ఉంటుంది. ప్రతి బిగినింగ్ ఎండ్కి బిగినింగ్, ప్రతి బర్త్ డెత్కి బిగినింగ్. ఒకవేళ దేవుడే ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేసి ఉంటే దానికి ఖచ్చితంగా దేవుడు ఎండ్ కూడా చేయగలడు. ఏ ప్రపంచమైనా క్రియేట్ చేసింది త్వరలో లేదా తర్వాత డెస్ట్రాయ్ కూడా అవుతుంది. ఇఫ్ పుట్టుకుంటే చావు కూడా ఉంటుంది. కేవలం బిగినింగ్ లేని యూనివర్స్ మాత్రమే ఎండ్ లేకుండా ఉంటుంది. సో మన ప్రాబ్లం ఏంటంటే మైండ్ యొక్క కెపాసిటీ. ఎందుకంటే మన మైండ్ కెపాసిటీ చాలా లిమిటెడ్. కానీ ఎవరైతే బియాండ్ మైండ్ వెళ్తారో వాళ్ళు మాత్రమే అర్థం కాని బిగినింగ్ లెస్ ఎండ్లెస్ దాని గురించి అబ్సల్యూట్ క్లియర్గా ఉంటారు, వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. అలాగే ఎవరైతే బియాండ్ మైండ్ వెళ్తారో వాళ్ళు బియాండ్ గాడ్ కూడా వెళ్తారు. దేవుడు కూడా మైండ్కి సంబంధించింది. ఎందుకంటే మైండ్ కేవలం దానికి తెలిసిన వాటి గురించి మాత్రమే తెలుసు. అంటే మైండ్ లిమిటెడ్, దానికి ఎటర్నల్ ఇన్ఫినైట్ వాటి గురించి తెలియదు. ఈ విశ్వాన్ని ఎవరు బిగిన్ చేశారనే క్వశ్చన్ దేవుడు కూడా సాల్వ్ చేయలేకపోతున్నాడు. కాంట్రరీగా ఆ క్వశ్చన్ ఫర్దర్గా వెనక్కి వెళ్తూ ఉంది, మరి దేవుడిని ఎవరు క్రియేట్ చేశారు అని. ఏ ఆన్సర్ అయినా ఈ క్వశ్చన్ వెనక్కి నెట్టేస్తున్నది, కానీ ఏ ఆన్సర్ టచ్ అవ్వట్లేదు. మీరు కనుగొనే ఏకైక ఆన్సర్ ఎటర్నిటీని మీ సొంతంగా ఎక్స్పీరియన్స్ చేయటం. అప్పుడు మాత్రం ఈ విశ్వాన్ని ఎవరు క్రియేట్ చేయలేదు అని మీకు తెలుస్తుంది. ఈ విశ్వానికి ఎటువంటి బిగినింగ్ లేదు, ఎండ్ కూడా లేదు.